ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? యేసయ్య గురించిన మాటలు మనకి ఇష్టంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క మాటల్లో శక్తి ఉంటుంది. ఈ రోజు మంచి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త మనకు దేవుని యొక్క శక్తిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఒకసారి ఒక అతను బాగా జబ్బు పడతాడు, చాలా అవస్థలో ఉంటాడు. ఇంకా ఆ రోగశయ్య మీద బెడ్ మీద పడుకొని ఇంకా నాకు హోప్స్ లేవా అని అనుకుంటాడు. ఆయనను చూడ్డానికి వచ్చిన తన స్నేహితుడు చూసి, ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగింది, 10 ఏళ్ల క్రితం నాకు కూడా ఇలాంటి జబ్బే వచ్చింది. అయితే నేను ఒక మందు తీసుకున్నాను, ఆ మందు తీసుకున్నాక నేను సెట్ అయిపోయాను. కానీ ఆ మందు మరి నేను కనుక్కోవడానికి లేక ఆ మందు తెచ్చుకోవడానికి చాలా ప్రయాసపడ్డాను, చాలా వెల చెల్లించాను, చాలా ప్రయాసపడి ఆ మందుని నేను కనుక్కొని నేను తీసుకున్నాను. కానీ స్వస్థత జరిగింది. కానీ నేను నీకైతే ఫ్రీగా ఇస్తాను అని చెప్పాడు స్నేహితుడు. వెంటనే ఇంటికెళ్ళి ఆయన ఏ మందు అయితే చెప్పాడో ఆ మందు తీసుకొచ్చి ఈ స్నేహితుడికి ఇస్తాడు. ఈ స్నేహితుడు ఏం చేస్తారంటే చక్కగా ఆ మందుని తీసుకొని స్వస్థత పొందుకుంటాడు, చాలా సంతోషిస్తాడు. నా స్నేహితుడు నాకు ఇచ్చిన మందు బట్టి నేను స్వస్థత పొందుకున్నాను, చాలా హ్యాపీగా ఉంటాడు. అలాగే అదే మాసంలో వారి బంధువులో కూడా ఇలాంటి జబ్బు వచ్చింది. ఈ రోగం వచ్చేగానే ఈ స్నేహితుడు, ఈయన స్వస్థత పొందుకున్న ఇతను ఆ బంధువుని దగ్గరికి వెళ్ళి, నాకు ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు నా స్నేహితుడు ఒక మందు ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు, నేను స్వస్థత పొందుకున్నాను, అది నేను నీకు కూడా ఇస్తాను ఫ్రీగా, నువ్వు తీసుకో, త్వరగా నువ్వు స్వస్థత పొందుకుంటావని చెప్తాడు ఈ స్నేహితుడు. అప్పుడు ఆ యొక్క జబ్బు పడిన అతను, ఆ బంధువుడు ఆయన తీసుకొచ్చిన మందును ఇలాగ కింద పడేసి కాళ్ళతో తొక్కేస్తాడు. కాళ్ళతో తొక్కేసి, నాకు వద్దే ఈ మందు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కాళ్ళతో తొక్కేస్తాడు. ఆయన స్వస్థత పొందుకోడు, క్షీణించిపోయి చనిపోతాడు. చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఫ్రీ గిఫ్ట్, సాల్వేషన్, అదొక ఫ్రీ గిఫ్ట్. రక్షణ అదొక ఫ్రీ గిఫ్ట్. దేవుడు మనకిచ్చి మనల్ని శక్తి సంపన్నులుగా దేవుడు చేస్తున్నాడు. చాలా మందికి రక్షణ గురించిన విలువ తెలియక, దాని యొక్క శక్తి తెలియక నాకు వద్దు ఈ రక్షణ అంటారు, బాప్తిజం తీసుకొని అంటారు, దేవుని నమ్ముకొని అంటారు, అమ్మో మా బంధువులు ఏమనుకుంటారు అంటారు. కొన్నిసార్లు దేవుని కోసం మనము దేవుని వాక్యాన్ని కూడా మనం ఇలాగే కాళ్ళతో కింద తొక్కేస్తూ ఉంటామేమో. కానీ దేవుని సిలువ గురించిన వార్త కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, యేసయ్య గురించి ఏదైనా కావచ్చు, అది మనకెంతో విలువ, అది మనకెంతో శక్తి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు ప్రతి విషయంలోనూ, ముఖ్యంగా ఎవరైతే ఈ రక్షణ గురించి దాని యొక్క విలువ తెలియట్లేదో వారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పండి, మీరు రక్షింపబడితే కనుక చాలా గొప్ప బెనిఫిట్స్, చాలా గొప్ప శక్తి మీ జీవితంలో ఉంటుందని చెప్పండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, విలువైన నీ రక్షణ మాకు ఉచితంగా మాకు ఇచ్చావు నాయన. అది పొందుకున్న మేము ఈ రోజు నాయన బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాము. శ్రమల పాలైన మా జీవితాల్లో అయ్యా తండ్రి, దేనికి పనికిరాని మమ్మల్ని విలువైన పాత్రలుగా చేసుకున్నావు, నీకు వందనాలు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందునుగాక. ఇంకా ఎవరైతే ఆ రక్షణ పొందుకోలేదో అయ్యా, విలువైన నీ రక్షణను నాయన పొందుకొని అయ్యా నీ కుటుంబంలో చలామణి అవుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో సాల్వేషన్ ఇస్ అ మోస్ట్ ప్రెషియస్ ఫ్రీ గిఫ్ట్ ఫర్ మీ అని పెట్టాలి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.